హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఛానల్ కల్పనా సరణంకి స్వాగతం అండి. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ అప్డేట్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ వస్తాయి. ఈరోజు మనం చేసుకునేది పూరి అండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ పాలు, నీళ్లు, కొద్దిగా ఉప్పు సరిపడా, 2 స్పూన్లు బొంబాయి రవ్వ అండి. పూరియే కదా, ఈజీయే కదా, ఏముంది అనుకుంటున్నారేమో. లేదండి, పూరీ కూడా చేసుకోవడంలో చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ చెప్తున్నాను. మనం పిండి కలిపేసుకొని పక్కన అరగంట సేపు పెట్టుకోవాలి. పూరీ పిండి అయితే మాత్రం చాలా గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకుంటే మాత్రం పూరీలు పొంగవండి. ఈ బొంబాయి రవ్వ ఏదైతే వేసుకున్నామో దానివల్ల మనకు పూరీలు బాగా పొంగి కాసేపు ఆ పొంగడం అన్నది అలాగ ఉంటుందన్నమాట. అలాగే ఉంటాయి పొంగినవి. మనకు హోటల్ స్టైల్లో లాగా వాళ్ళు అదే కలుపుతారండి, బొంబాయి రవ్వ కలుపుతారు పూరీల్లోని. మనం కూడా అలా కలుపుకుంటే నూనె కూడా పేల్చవండి. నూనె పేల్చకుండా బాగా వస్తాయి. ఆ చిన్న చిన్న టిక్లు అనేవి తెలుసుకున్నాం అనుకోండి, పూరీ చేయడంలోని సూపర్గా వస్తాయి పూరీలు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నానండి. పూరీలు చేయడంలో కూడా పలచగా చేస్తే పొంగవండి పూరీలు. చాలా ఒక థిక్నెస్ అన్నది ఉంటే, నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ థిక్నెస్ ఉంటే మనకు చక్కగా పొంగుతాయండి పూరీలు. నేను 4 పూరీలు చేసుకుంటున్నాను మీకు చూపించడానికని. చూసారు కదా అంత సాఫ్ట్గా వస్తున్నాయో. పాలు వేసుకోవడం వల్ల పూరీలో సాఫ్ట్నెస్ అన్నది వస్తుంది. మనం తుంచిన వెంటనే చక్కగా నీట్గా వస్తాయండి. హార్డ్నెస్ అన్నది రాదు, పూరీలోని చక్కగా వస్తాయి. సో అందుకని గురించి పాలు వేసుకోవాలి. చాలామంది పాలు బొంబాయి రవ్వ అన్నది తెలియదండి, మామూలుగా కలుపుకుంటారు. మామూలుగా కలుపుకున్న అవసరం మనం కలుపుకునే విధానాన్ని బట్టి ఆ చిన్న ట్రిక్ అనేది పాటిస్తే మనకు హోటల్ స్టైల్ పూరీలాగా వస్తాయి అన్నమాట. అందు గురించి అని నేను బొంబాయి రవ్వ కలిపాను. నూనె కాగడంలో కూడా చిన్న ట్రిక్ ఉందండి. పూరీలు మామూలుగా మీడియంగా కాగిన నూనెలో కాకుండా బాగా మరగాలి. నూనె బాగా మరిగితేనే పూరి అన్నది చక్కగా పొంగుతుందండి. సో చూసారా, నూనె పెట్టుకున్నాను, వెంటనే వేసికుండా 1 నిమిషం పొంగడానికి అన్నట్టు, అంటే బాగా మరగాలి. మరిగితేనే బాగా పొంగుద్ది. అదొకటి గుర్తు పెట్టుకోండి పూరీలు. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. పూరీలు చాలా బాగుంటాయండి. అలాగని రెగ్యులర్గా తీసుకోకండి, వారానికి 1 రోజు అన్నట్టు పెట్టుకోండి ఈ టిఫిన్ ఎప్పుడైనా సరే. ఇంకా పూల్ మక్కానీ కర్రీకి వెళ్ళిపోదామండి. పూల్ మక్కానీ కర్రీ చాలా చాలా బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడు పూరీ కూర ఒకలాంటిది ఎందుకని చెప్పేసి నేను పూల్ మక్కానీ ట్రై చేశాను. సో పూల్ మక్కానీ కూడా చాలా బాగుంటుందండి. అది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పూల్ మక్కానీ కర్రీ అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆరోగ్యం కొద్దిగా ట్రై చేస్తే కొత్తది బాగుంటుంది కదా అని ట్రై చేశాను. పూల్ మక్కానీ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, పూల్ మక్కానీ ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నానండి, పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు నిలువుగా తరుక్కోవాలి, కరివేపాకు. మనం ఇవన్నీ పూరీ కూరలోకి వాడుకోవడానికండి. నేను ఏం చేశానంటే ముందుగానే పూల్ మక్కానీ కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపేసుకొని పక్కన ఉంచుకున్నానండి. పూల్ మక్కానీ డైరెక్ట్గా వేయకూడదు, కొద్దిగా వేపుకోవాలన్నమాట. జస్ట్ చిన్న మంట మీద, సన్న మంట మీద వేపుకోవాలి. అదే మూకుడులోని పూల్ మక్కానీ తీసేసుకున్న తర్వాత అదే మూకుడులోని ఆయిల్ వేసుకున్నాను తాలింపుకి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకోవాలండి. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. కల్పన చాలా బాగుంది కర్రీ అంటారు. పూల్ మక్కానీ కర్రీ అయితే మాత్రం ఆసమ్గా ఉంటుంది అన్నమాట. అది చపాతీల్లోకి అయితే పూల్ మక్కానీ పన్నీర్ కర్రీ బాగుంటుంది, పూల్ మక్కానీ గోంగూర బాగుంటుంది. ఈసారి నేను ట్రై చేసినప్పుడు మీకు తప్పకుండా ఆ వీడియో షేర్ చేస్తానండి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత అది 1 నిమిషం కంపల్సరీ వేగాలి. ఆ పచ్చిదనం అంతా పోయినంత, దగ్గర పడినంత వరకు. ఉల్లిపాయలు వేగుతున్నాయండి, అవి దగ్గర పడిపోతాయి. దగ్గర పడిన తర్వాత, అంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగాలంటే కొద్దిగా ఉప్పు ముందే వేసుకోవాలి.
సరిపడా వేసేసుకున్న కూరకి మొత్తం పర్వాలేదండి. ఉప్పు ఎప్పుడైనా సరే టమాటాల్లో కానీ ఉల్లిపాయల్లో కానీ మనం కొద్దిగా స్టార్టింగ్లోనే వేసేసుకుంటే తొందరగా వేగుతాయండి. ఉల్లిపాయలు టమాటా కానీ, టమాటా కూడా చాలా తొందరగా మగ్గిపోయింది ఉప్పు వేసుకుంటే. దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు టమాటా వేసేసుకోవాలి. టమాటా కూడా బాగా కలిసిపోయిన తర్వాత పూల్ మక్కాని వేసేసుకోవాలి. పూల్ మక్కాని ముందే వేసుకోకూడదండి, లాస్ట్ ఇంకా మనం వాటర్ వేసుకుంటాం అనగా వేసుకోవాలి. శనగపిండి పూరి కూరకి ఒక 4 స్పూన్లు తీసుకున్నానండి. పూల్ మక్కాని వేసాను. వేసిన వెంటనే అది ఒక్క నిమిషం, ఒక 1 మినిట్ వేగిన తర్వాత దానికి సరిపడా మనకి క్వాంటిటీని బట్టి 2 గ్లాసెస్ నీళ్ళు వేసుకోవాలి. 2 గ్లాసెస్ నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా మరగాలండి నీళ్ళు. సేమ్ పూరీ కూర ప్రాసెస్సే, కానీ మనం ఎక్స్ట్రాగా ఇందులో పూల్ మక్కాని వేసుకుంటాం అన్నమాట. బాగా మరుగుతున్నాయి చూసారా. అందులోకి ఈ కర్రీ శనగపిండి ఏదైతే కలుపుకున్నామో అది వేసేసుకోవాలండి. టేస్టీ పూల్ మక్కాని కర్రీ పూరీలోకి రెడీ అండి. మీరు అందరూ టేస్ట్ చూసి